మరొక 2 రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుంది. అయితే ఈ ఉచిత బస్సు సౌకర్యంతో మా జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందంటున్నారు ఆటో కార్మికులు. ప్రస్తుతం ఆటో కార్మికులు ఉన్నారు. అసలు వారికి ఇబ్బందులు ఏంటని కోరుకుంది. ఉచిత బస్సు పథకం పెడితే మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ఉచిత బస్సు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 లక్షల మంది కూడా నష్టపోతారు. ఎందుకంటే ఆటోలో ప్రధానంగా మహిళలు ఎక్కుతారు. ప్రతి చోట నుంచి కూడా పల్లెల నుంచి పట్టణాలకు వచ్చే వాళ్ళందరూ కూడా మహిళలే ఎక్కువ ఆటోలను ఆశ్రయిస్తారు. వారి వల్ల ఏంటంటే దాదాపు 75% వరకు కూడా ఆటోలు నష్టపోతారని చెప్పి మా సంకల్పం. ఏం చేద్దాం, ఫస్ట్ నుంచి మేము ఈ విషయం మీద ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. మీరు ఉచిత బస్సు తీసుకురావడం వల్ల ప్రతి ఆటో డ్రైవరు నష్టపోతాడని చెప్పి చెప్తున్నాం. అయినా సరే ప్రభుత్వం ఆటో డ్రైవర్లతో ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయంగా వాళ్ళ యొక్క పథకాన్ని ఏదైతే ఉందో శ్రీశక్తి అనే ఉచిత బస్సు పథకాన్ని వాళ్ళు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. కనీసం ఈ రోజు వరకు ఆటో యూనియన్ నాయకులతో కానీ ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపలా. ఎందుచేతంటే ఇవాళ 6 లక్షల మంది ఉపాధి కలుగుతున్నారు. ఈ 6 లక్షల ఉపాధి ఏమైపోవాలి? ఇవాళ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమవుతుంది? ఇదంతా కూడా మేమంతా కూడా తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే ప్రభుత్వం మా యొక్క సమస్యని సానుకూలంగా స్పందించి, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ స్కీమ్కి వ్యతిరేకం కాదు, కానీ ఏ ఆటో డ్రైవర్ కూడా నష్టపోకూడదు. ఇంకేదంటే ఇవాళ మేము వాస్తవాన్ని చెప్పుకోవడానికి ఇతను డిగ్రీ చదువుకున్నాడు, 90 ఏళ్ళు ఆటో తీసుకున్నాడు. 90 ఏళ్ళు ఆ రోజున CMUI PMRY పథకాల ద్వారా ఆటోలు ఇచ్చారు. ఇవాళ 50 సంవత్సరాలు ఇతని వయసు. ఇవాళ ఏమైపోవాలి చెప్పండి? ఇవాళ ఈ ఫ్రీ బస్సు వల్ల ఇప్పుడు 90 ఏళ్ళ నుంచి ఇవాళ వరకు ఆటో వృత్తిని నమ్ముకున్నాడు. ఆ రోజున ఉద్యోగాలు లేక ఆటోలు స్వయం ఉపాధి కోసం అని చెప్పి ఆటోలు ఇచ్చారు. ఇవాళ ఏమవుతున్నారు? 50 సంవత్సరాలు వచ్చినాయి ఇతనికి. ఇవాళ ఏమైపోవాలి? ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనించాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలి. నష్టపోయే ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలి. కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. మీరు చేసి ఉద్యమం మరింత ఉధృతం చేసే అవకాశం ఉందా, లేకపోతే ప్రజాప్రతినిధులను ఏమన్నా కలిసే అవకాశం ఉందా? మేము ఆగస్టు 15 నుంచి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నాం. ఏం చేద్దంటే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఎప్పుడైతే ప్రవేశపెడుతున్నారో ఆ రోజు నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆటో డ్రైవర్ కూడా రోడ్డు మీదే ఉంటారు మా సమస్య పరిష్కారం అయ్యే వరకు. ఎందుచేతంటే దీన్ని చర్చించాలి. మాతో చర్చించకుండా ఏ విధంగా తీసుకుంటారు? అలా ఇప్పుడు మాకు స్వయం ఉపాధితో మేము ఆటోలు కొనుక్కున్నాం. ఒకరి మీద గవర్నమెంట్ ప్రభుత్వ పథకాల ద్వారా మేము ఆటోలు కొనుక్కోవాలా? మేము స్వయం ఉపాధి ఆటోలు కొనుక్కున్నాం. మాకు నష్టం ఎందుకు కల్పిస్తారు? మా పొట్ట ఎందుకు కొడదు గవర్నమెంట్? మా పొట్ట కొట్టే అధికారం గవర్నమెంట్కి ఎక్కడదే? ఇవాళ మేము ఎక్కడ సావైనా రేవైనా తెలుసుకుంటాం. తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? ఇవాళ ఇతనే ఉన్నాడో, నేను ఉన్నాను, ఇతను ఉన్నాడో. ఇవాళ డిగ్రీలు చదువుకున్నాం. మేము డిగ్రీలు చదువుకుని రోడ్లకి ఇవాళ 10-20 సంవత్సరాల నుంచి మేము ఆటోలు నమ్ముకుని ఉన్నాం. ఇవాళ ఆటో తీసేసి ఇంటికాడ పెట్టుకుని మేము ఏం చేయాలి? ఏ పనికి వెళ్ళాలి చెప్పండి? ఇదంతా కూడా గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు దయచేసి మీడియా కూడా మాకు సహకరించి ఈ కష్టం నష్టంలో ఉన్న ఇప్పుడు ఇంతమంది 1,000 మంది వచ్చారు. 1,000 మంది అంతా కూడా ఎందుకు చెప్తున్నారు? మాకు నష్టం ఉంది. మేమంతా కూడా మేము కుటుంబ ప్రభుత్వాన్ని పనిచేసిన వాళ్ళు చాలా మంది. ఇందులో మీ సమస్య పరిష్కారం కావాలంటే మీరు ఎటువంటివి కోరుకుంటున్నారు? అంటే మీకు ఎటువంటి పథకాలన్నీ అమలు చేయాలని మీరు కోరుకుంటున్నారు? అంటే మీకు కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా, ఈ పథకం అమలు అయితే మీకు కావాల్సిన పథకాలు ఏంటి? మా సమస్య పరిష్కారం కావాలంటే అండి, నష్టపోయిన ప్రతి ఆటో డ్రైవర్ కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించకపోతే ఇవాళ ఆటో నమ్ముకున్నాడు, ఆటో వాడికి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వం కల్పించాలి. అలాగే నష్టపోతున్నారు ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కూడా 2 లక్షల రూపాయలు ఇవాళ ఫైనాన్స్ తీసుకున్నారు. ఇవాళ నెలలకే 10,000 కట్టాలి. ఈ నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఈ నష్టపరిహారం ఇచ్చి స్వచ్ఛందమైన ఉపాధి కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పూర్తిగా ఈ పథకం ఉచిత బస్సు పథకం కనుక అమలు చేస్తే తామంతా పూర్తి స్థాయిలో నష్టపోతాము. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తమ కార్మిక సంఘాలను పిలిచి ఎటువంటి న్యాయము చేయలేదు. అయితే ఈ ఆగస్టు 15 నుంచి ఈ ఉచిత బస్సు పథకం అమలైతే కనుక మేము అందరం కూడా రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తాం. అయితే ఈ పథకం కనుక అమలైతే కనుక తమకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. అందరికీ కూడా నష్టపరిహారం అందించాలి. చాలామంది ఆటో డ్రైవర్లు చాలామంది ఉన్నత చదువులు చదువుకునే వారు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగావకాశాలు లేదా స్టైఫండ్ లాంటిది కల్పించాలి. తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే ఈ ఉచిత బస్సు పథకం అమలయ్యే తీరుతుంది. లేదంటే ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆటో కార్మికులందరూ రోడ్డెక్కే పరిస్థితి ఉంటుందని అయితే ఆటో కార్మిక సంఘాలు అయితే హెచ్చరిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.